దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. అదేదో సినిమా ఫంక్షన్ లో ఒక స్టార్ హీరో మేం బాగానే ఉంటాం, మీరే బాగుండాలి అని అన్నాడు. అది నిజమే. ఎప్పటికైనా హీరోలంతా ఒకటే, కానీ బుద్ధి లేని ఫ్యాన్స్ మాత్రమే బజ్జీలు జిలేబీలు అంటూ గొడవ పడుతుంటారు. సమయం సందర్భం లేకుండా ప్రతి చిన్నదానికి కాంట్రవర్సీ చేస్తుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒక వర్గం ఎన్టీఆర్ ను, మరొక వర్గం చిరంజీవిని ట్రోల్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. కారణ జన్ముడు, బజ్జీలు జిలేబీలు అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తూ వారి స్థాయిని దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు. ఈ పోస్టులు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పోటీ ఉన్నా బయట తామంతా బాగానే ఉంటామని హీరోలు చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటారు. మనసులో ఏమనుకుంటారో తెలియదు, కానీ బయటకి మాత్రం ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలు చూపించుకుంటూనే ఉంటారు. అయితే వారి అభిమానులు మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. సోషల్ మీడియాలో నిరంతరం ఫ్యాన్స్ వాష్ చేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా రెండు వర్గాల ఫ్యాన్స్ మధ్య నెట్టింట ఓ అగ్లీ ఫైట్ జరుగుతోంది. ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ ఓపెన్ చేస్తే కారణ జన్ముడు, బజ్జీలు జిలేబులు అనే పదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిపైన వేల కొలది పోస్టులు, లక్షల కొద్ది కమెంట్స్ ఉన్నాయి. దీనికి కారణం నందమూరి మెగా అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్స్ వార్లే. గత కొన్ని రోజులుగా ఈ రెండు ఫ్యాన్స్ గ్రూప్స్ సోషల్ మీడియా ఫైట్ జరుగుతోంది. ఒక వర్గం దివంగత నందమూరి తారక రామారావు ట్రోల్ చేస్తూ ఉంటే, మరొక వర్గం మెగాస్టార్ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. ఏ ఫోటోలను వైరల్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కు బజ్జీలంటే బాగా ఇష్టమని, ఒకేసారి 40 మిరపకాయ బజ్జీలు తినేవారని, 2 నాటుకోళ్లు ఉడికించుకొని తినేవారని, కంచుపిట్ట కూర, మేక కాళ్ళు తినేవారని గతంలో ఎన్టీఆర్ దగ్గర పనిచేసి కొంతమంది వ్యక్తులు, పరిచయం ఉన్న నటులు పలు సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ వీడియోలను తీసుకొచ్చి ఎన్టీఆర్ అందుకే కారణ జన్ముడు అంటూ మెగా అభిమానులు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఎలాగైనా బజ్జీలు తిని కారణ జన్ముడు అవ్వాలంటూ లైవ్ వీడియోలు పెడుతున్నారు. మెగా ఫ్యాన్స్ కు కౌంటర్లు ఇవ్వడానికి నందమూరి అభిమానులు రంగంలోకి దిగారు. చిరంజీవికి జిలేబీలు అంటే ఇష్టమని ఆయన జిలేబీలు తినే ఫోటోలను వైరల్ చేస్తున్నారు. బజ్జీ మ్యాన్, జిలేబీ మ్యాన్ అంటూ వీడియో ఎడిట్ చేసి ఫోటోలతో ఒకరినొకరు విపరీతంగా ట్రోల్ చేసుకుంటున్నారు. నందమూరి ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవను చూసి మిగతా ఫ్యాన్డమ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో నార్త్ ఆడియన్స్ సైతం వీటి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలా రెండు వర్గాల ఫ్యాన్ వార్ కారణంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఇద్దరు గొప్ప నటులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు. సినీ రంగానికి కొన్ని దశాబ్దాల సేవలు అందిస్తున్న ఇద్దరు దిగ్గజాలు ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళు విమర్శలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ్ అంటూ దేశ అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్న నటులపై దారుణమైన పోస్టులు పెడుతున్నారు. ఈ డట్టి ఫ్యాన్ వార్ కారణంగా తాము అభిమానించే హీరోలు గౌరవం తగ్గిపోతుందనే విషయాన్ని అభిమానులు మర్చిపోతున్నారు. ఇదంతా సరదాగే ఉండొచ్చు, కానీ ఇద్దరు దిగ్గజాలు కించపరుస్తున్నామనే విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.